హల్సులను పిలిపించుకోవడానికి మనకుండా ఉండాల్సిన అర్హతలేంటి తెలుసా మీకు? క్రైస్తవులను పిలిపించుకోవటానికి మనకున్న అర్హతలేంటి? కొన్ని మాటలు చెప్తాను. కుమ్మరి ఉన్నాడు. కుమ్మరి తెలుసా? కుమ్మరి తెలుసు మీకు? తెలుసా? తెలుసా? నా చేతులు ఎత్తండి. కుమ్మరి తెలుసా? కుమ్మరి తెలుసు. కుమ్మరి తెలిసితే కుమ్మరి పని ఏంటి? దేంతో చేస్తాడు? ఆ మట్టి ఎక్కడి నుంచి తెస్తాడు? మంచి మంచి ఒన్నిగల మట్టిని తీసుకుంటాడు కదా. మంచి మట్టిని తీసుకొని ఆ మంచి మట్టిని తీసుకొని ఏం చేస్తాడు తెలుసా? దాన్ని ఈ మట్టిలో నుంచి వేరు చేసేస్తాడు. అర్థమైందా? మట్టిని తీసుకొచ్చి ఆ మట్టిని మళ్ళీ జల్లెడు బట్టి ఏంటంటే మెత్తగా నీళ్లు చల్లి దాన్ని మెత్తగా చేసి పెడతాడు తెలుసా. ఒక పాత్ర తయారు కావాలంటే మట్టి నుంచి మరో మట్టి నుంచి మట్టిని వేరు చేయాలి. వేరు బ్రతుకు రావాలి దానికి. అప్పుడు దానికి విలువ పెరుగుతుంది. పాత స్థితిలో ఉన్నవనుకో, పాత గతిలో ఉన్నవనుకో, పాత అనుభవంలోనూ ఉన్నవనుకో నీ విలువ పెరగదు, తరిగిపోద్ది. ఎలా తరిగిపోద్దంటే చూడండి, ఈ కుమ్మరి ఏం చేస్తున్నాడో మట్టిని తెచ్చి దాన్ని జల్లెడు బట్టి ఏంటంటే దా మట్టిలో నుంచి మరొక మట్టిగా దీన్ని వేరు చేశాడు. ఆ మట్టి ఏం చేయాలి? మంచిగా పాది తొక్కి మంచిగా మెతువు చేసి ఏంటంటే దాన్ని పాకం